హలో అండి అందరికీ, నేను మీ గుంటకల్ల అమ్మాయిని జయప్రసాద్ని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఇప్పుడు మనమైతే ఇది చూస్తున్నారా, పెనం మీద శనక్కాయలు వేసానండి. శనక్కాయలు ఉండలు చేద్దాము అని అనేసి వేసాను. ఎలా చేయాలో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇందులోన శనక్కాయలు ఉండలు ప్రోటీన్ కదా, మంచి ఐరన్ కదా, అందరికీ పిల్లలకైనా పెద్దలకైనా చాలా విటమిన్, అసలుకి ఇందులో ఐరన్ అనేది ఉంటుంది. శనక్కాయలు ప్లస్ బెల్లము ఇవి రెండు కలిపి చేస్తున్నామండి. శనక్కాయలు ఉండలు అందరికీ తెలిసినదే రెసిపీ. అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో మీరు ఈరోజైతే ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అందరూ. ఇలా శనక్కాయలని అయితే మనము దోరగా వేయించుకోవాలండి, బాగా వేయించుకోవాలి శనక్కాయలను. అయితే ఇక్కడ మన రాయలసీమలో అయితే శనక్కాయలు అని అంటారు, అదే హైదరాబాద్లో అయితే పల్లీలు అంటారు శనక్కాయలని. ఈ ఉండలు అయితే అందరికీ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ బాగా తింటే ఐరన్ వస్తుంది. ఇలా ఇదిగోండి శనక్కాయలను అయితే ఇలా వేయించేసుకోవాలి. చూసారా, దోరగా వేయించాలన్నమాట. మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇట్లా ఈ శనక్కాయలకి పొట్టు అంతా మనం తీసేయాలి. పొట్టు అంతా తీసేస్తే నీట్గా పొట్టునంతా తీసేయాలి. ఇలా పొట్టు అంతా వచ్చేస్తుంది చూడండి. కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు వస్తుంది. వేడిగా ఉన్నప్పుడు అయితే ఇంకా వేడి మీద పొట్టు అనేది బయటికి రాదు. కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసేయాలి శనక్కాయలకి. ఇది తీసేసిన తర్వాత మనం దీనికి కావాల్సిన బెల్లము ఇంకా ప్రిపేర్ చేసుకుందాము. బెల్లంని తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు బెల్లంని. స్వీట్ తక్కువగా కావాలా అని అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. బెల్లం అంటే ఇంకా ఐరన్ ఉంటుంది కదా ఇందులోన. బెల్లం అయితే నేను ఈ శనక్కాయలకి సరిపడే అంతా తీసుకున్నాను. బెల్లం అయితే ఇలా చిన్నగా చేసేసుకోవాలి. మనం మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలి కదా. అయితే ఈ బెల్లంలో ఏదన్నా చిన్న చిన్న మట్టి పిల్లలు కానీ ఏదన్నా ఉంటే ఫస్ట్ తీసేసుకోవాలి. లేదంటే మనం పల్లీలు అది శనక్కాయలు ఉండలు తినేటప్పుడు మరి ఇసుకిసుకో అదంతా మట్టిలాగా వచ్చేస్తుంది, మళ్ళీ మన బాడీలోకి వెళ్ళిపోతుంది. అందుకనేసి మనం ఫస్ట్ అయితే బెల్లంలో ఏదన్నా చిన్న చిన్న మట్టిలు కానీ ఏదన్నా ఉన్నా తీసేసేయాలి. మనం అది పొట్టు తీసుకున్న శనక్కాయలను అయితే చెరిగేసుకోవాలి. చెరిగేసుకుంటే మొత్తం పొట్టంతా వెళ్ళిపోతుంది. శనక్కాయలకి పొట్టు తీసిన తర్వాత ఇలా ఉంటాయి. మనం పొట్టు తీసేసేసినాం కదా. మనం ఈ శనక్కాయల్లోకి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు వేంపి తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ అవి కూడా యాడ్ చేయొచ్చండి. అవి యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ శనక్కాయలు ఉండలు మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఇందులోకి నేనైతే నువ్వులు అయితే ఏవి వేయట్లేదు. మనము ఒకవేళ కావాలి అని అనుకుంటే ఈ శనక్కాయలు ఉండల్లోకి కొంచెం ఇది కొబ్బరి తురిమేసి వేసుకోవచ్చు. కొబ్బరి తురిమి వేసుకుంటే టేస్ట్ అనేది కూడా బాగానే ఉంటుంది. మిక్సీ గిన్నెలోకి ఇలా శనక్కాయలన్నీ వేసేయాలి. ఇది వేసిన తర్వాత మనము ఒకసారి ఒక రౌండ్ తిప్పేసుకుంటే తర్వాత మళ్ళీ బెల్లం అనేది ఇందులోకి యాడ్ చేద్దాము. అది కూడా చూపిస్తాను మీకు. ఇట్లా ఒక రౌండ్ మనం శనక్కాయలని తిప్పేసుకున్న తర్వాత ఇలా వస్తుంది పౌడరు. మళ్ళీ మనము ఇందులోకి ఇప్పుడు బెల్లము యాడ్ చేసేసుకొని ఇంకో రౌండ్ తిప్పుకుందాము. బెల్లంని ఇలా వేసేసిన తర్వాత మనం అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి సిజార్లో. ఇలా చూడండి. ఇప్పుడు వేసేసిన తర్వాత మనం ఇంకొక రౌండ్ అనేది తిప్పేసుకుంటే
శనక్కాయలు ఉండలు అనేవి రెడీ అయిపోతాయి. అంతా ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని వేసేద్దాము. ఇది ఒక్కసారి తిప్పేసుకుంటే రౌండ్ ఇంకా రెడీ అయిపోతాయి శనక్కాయలు ఉండలు. ఇదిగోండి ఇలా వస్తుంది పౌడరు. ఇంకా మనం కొంచెము మెత్తగా వేసుకోవాలి. కొద్దిగా స్మూత్గా వేసుకుంటే ఉండలు చుట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా ఉడకలుగా ఉంటే ఉండలు చుట్టుకోవడానికి, శనక్కాయలు ఉండలు చుట్టుకోవడానికి రావు కదా, అందుకనేసి మనం ఇంకొకసారి తిప్పేసుకొని ఒక రౌండ్ వేసేసుకుందాము. మనం మిక్సీకి వేసుకున్న తర్వాత పౌడర్ అంతా ఇలా వస్తుంది. వచ్చిన దాన్ని మనం ఉండలు కట్టేసుకోవాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడే మనం ఉండలు కట్టేసుకోవాలి. లేకపోతే ఇది చల్లారిపోయింది అనుకోండి, ఇది వేడి మీద ఉన్నప్పుడే మనం ఉండలు కట్టేసుకోవాలన్నమాట. లేకపోతే చల్లారితే ఉండలు అనేవి కట్టడానికి రాదు, విడిపోతాయి. బెల్లం తక్కువైనా కూడా ఉండలు రావు. కాబట్టి మనం చూసి వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత వేసుకోవాలి. బెల్లము సరిపోయిందా లేదా అని మనం టేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇందులోనే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నా వీడియోస్ని అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మీ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మీ జయప్రసాద్ గుంటకల్ అమ్మాయి. ఇంకా ఇలానే నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే మీ సపోర్ట్ వల్ల ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.